లాస్ట్ క్లాస్లో మనం ఒక పోస్టర్ డిజైన్ చేయమని చెప్పాను. ఓకే, ఇదిగోండి. మిగిలిన వాళ్ళు కొంతమంది పంపారు కానీ ఏం చేశారు, నేను పంపిన దానికే ఇమేజ్ మార్చారు. నేను ఏదైతే పంపానో ఆ ఇమేజ్కే ఇక్కడ జస్ట్ ఇమేజ్ పెట్టి పంపించేశారు. ఓకేనా? ఇలా కాదు, ట్రై చేయాలి. ఫస్ట్ మీరు ట్రై చేయండి. చూడండి, కొంతమంది ట్రై చేశారు కదా, ఇదిగోండి. ఇట్లా ట్రై చేయండి. వచ్చినా రాకపోయినందే స్టార్టింగ్ ఎవరికి రాదు. ప్రాక్టీస్ టైంలో యాజ్ టీజ్‌గా రాదు. కానీ ట్రై చేశారనుకోండి, మీకు ఏం వాడాలి, ఏ టూల్ వాడాలి, అసలు ఏం అనేది మీకు తెలుస్తది. ఖచ్చితంగా ప్రాక్టీసు చేయాలి. ఇదిగోండి. ముందు ట్రై చేస్తే ఏందంటే మనకి విషయం తెలుస్తది. ఎట్లా ఏంటి అనేది తెలుస్తది. ఇదిగోండి, జస్ట్ ఇది ఇమేజ్ పెట్టేశారు. నేను ఏదైతే ఇమేజ్ పంపానో ఆ ఇమేజ్ పెట్టేశారు. వెనకమాల ఇమేజ్ కనిపిస్తుందా ఇక్కడ? ఆ! నేనిచ్చిన పోస్టర్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పెట్టి నాకు పంపించారు. ఇలా వీళ్ళు ట్రై చేశారు. లోగో పెట్టారు. ఇదిగోండి ఇయన్నీ రాసారు. ఈ ఫోటో మార్చి లోగో ఒకటి పెట్టేశారు. చూడండి, ఏందంటే మనం ఏదైతే నేను వర్క్ ఇస్తానో అది మీరు చేశారనుకోండి, ఏదో ముందు అసలు వచ్చిందా లేదా అనేది మనకు తెలుస్తది గదా! ఎంతవరకు వచ్చిందనేది మనకు తెలుస్తది. మెయిన్ అది దానికోసం మీకు నేను చేయమని చెప్తుంది గూడా అందుకేను. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయాలి. మనకి ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వన్ బై వన్ ఎళ్ళే కొద్దీ పెరుగుతా ఉంటది. ఓకేనా? సిస్టమ్ లేనప్పుడు మనం చేసేదేం లేదు గానీ, కానీ ప్రాక్టీస్ చేసి మీరు పంపించండి. ఒకటి మెయిన్ ఫస్ట్ మీరు చేయాల్సిందేందంటే, మీకు నేను శాంపిల్‌ది గూడా ఇస్తున్నాను. ఓకేనా? సపోజ్ నేనిప్పుడు ఇదిగోండి ఇట్లా మీకు శాంపిల్ ఇస్తున్నాను. శాంపిల్ ఏదైనా పంపించినప్పుడు ఈ పైదంతా అవసరం లేదు. ఈ పైదంతా అవసరం లేదు. ఈ మధ్యలో నేను ఏదైతే వర్క్ ఏరియా ఇదుందో, దీని వరకే మనం డిజైన్ ప్లేస్‌గా తీసుకోవాలి. ఇదంతా తీసుకొని అలా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓన్లీ మనకు కావాల్సింది ఇదే. సపోజ్ చూడండి, ఇలా ఉంది. ఇవాళ టాపిక్ మీద చెప్పుకుందాము. ఇదొకటను, అదొకటి సింపుల్ ఒకటి అలా ట్రై చేద్దాము. ఇప్పుడు ఇలా ఉంది. ఇది ఇదంతా అవసరం లేదు. ఈ ఏరియాదంతా అవసరం లేదు. ఖాళీ ప్లేస్ అంతా అవసరం లేదు. ఓన్లీ నాకు ఇదిగో దీని వరకే నాకు డిజైన్ చేసి మనం చేయాలి. ఔట్ సైడ్‌దంతా అవసరం లేదు. జస్ట్ మనకి శాంపిల్ కోసం మనం అడ్జస్ట్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు మీకు ఈ పెట్టేది దేనికంటే స్టార్టింగే మనకి కలర్స్ అనేవి మనకు తెలీదు. ఇప్పుడే మనకి కలర్స్ ఈ కాంబినేషన్ అనేది వెంటనే తెలియదు. ఎప్పుడు తెలుస్తదంటే మనకి ప్రాక్టీస్ చేయంగానే మనకి కలర్స్ అనేవి దేనికి మ్యాచ్ చేసుకోవాలి ఏంటనేది తెలుస్తది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ పెట్టారు. కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి మీకిప్పుడు ఇలా. డిజైన్ ఓకే, నేను కాదనట్లేదు చేశారు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బ్యాక్‌గ్రౌండ్‌కి ఏది ఇస్తున్నాము, దానికి పైన టెక్స్ట్ అనేది ఎలా ఇస్తున్నాము, మ్యాచింగ్ కలర్స్‌ని చూసుకోవాలి. అలాగే కలర్ కాంబినేషన్ ఏందంటే మీరు క్లిక్ చేసేసి వదిలేసేలా కాదు. దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మీరు కలర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వెల్కమ్ అనేది చూడండి. ఇక్కడ ఆన్‌లైన్ వెబినార్ అనేది ఎలా కనిపిస్తుంది? వెల్కమ్ టు అనేది ఎలా కనిపిస్తుంది? ఇక్కడ ఆన్‌లైన్ క్లాస్ అనేది ఎలా కనిపిస్తుంది? ఈ రెండిట్లో మీకు ఇక్కడ చూసారా? కళ్ళకి నీట్‌గా ఉందా చూడటానికి ఇది? ఇది చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఇది చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ 50% అనేది ఎలా కనిపిస్తుంది? ఓకేనా? ఇట్లా మనకి ఏ బ్యాక్‌గ్రౌండ్‌కి ఏ కలర్ టెక్స్ట్‌కి ఏ కలర్ ఇవ్వాలి? కళ్ళకి కనిపిస్తుందా లేదా? నీట్‌గా కనిపిస్తుందా లేదా? అన్నవి చూసుకోవాలి. అవి జాగ్రత్తగా కలర్ కాంబినేషన్ అనేది మీరు చూసుకోవాలి. ఓకేనా? మీకు ఇంకోటి మనం క్లిక్ చేస్తున్నాం గదా! సపోజ్ మనం ఇక్కడ కలర్ నాకు ఈ కాంబినేషన్ కలర్ గావాలి. పిక్ టూల్ తీసుకొని ఐ నొక్కంగాల్నే పిక్ టూల్ వస్తది. దాని మీద క్లిక్ చేయండి. ఒ ఒక చోట డార్క్‌గా ఉంది. ఇంకో చోట లైట్ కలర్ ఇక్కడ ఇచ్చారు. ఎలా చేయాలి ఈ కాంబినేషన్ కలర్ అనేది ముందు డార్క్ కలర్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఇట్లా డార్క్ కలర్ క్లిక్ చేసుకోండి.
చేస్తే కలర్ వస్తుంది. మాకు సంబంధం లేదు, మాకు మేమే సంబంధం. మైక్ మ్యూట్ లో పెట్టండి. గొడవదే నిత్య. ఓకేనా, కలర్ సెలెక్ట్ అవుతుంది. కలర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. డార్క్ గా అలా చూసుకోండి. ఇదిగోండి ఇట్లా మీరు ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే వదిలేయొద్దు. దానికి రిలేటెడ్గా ఉన్న కలర్ క్లిక్ చేసాను కానీ కొద్దిగా డార్క్ కావాలంటే ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫూటేజ్ అంతా నేను విడిగా ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగోండి ఇట్లా ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా ఏంటనేది. మనకి ఏదైనా ఫాంట్ అనేది లేదు అనుకోండి, డౌన్లోడ్ చేసి తీసుకోవాలి. అయితే మనకి ఆ ఫాంట్ అనేది ఏం ఫాంట్ ఏంటి అనేది తెలియాలి అంటే కనుక మనం ఆల్రెడీ ఏదైనా ఉంటే అంటే ఫాంట్ సైట్స్ మనకి ఉంటాయి. ఫాంట్ సైట్స్ ఆన్లైన్లో మనకి ఉంటాయి. మనం దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి సైట్ వచ్చేసరికి డిఏ ఫాంట్స్ అని కొడితే మనకి సైట్ లోకి వెళ్తాం. డిఏ ఫాంట్స్ రాసుకొని సైట్ కావాలనుకుంటే డిఏ ఫాంట్స్. ఇక్కడ మీకు ఫాంట్స్ అనేవి ఎలా కావాలి ఏంటనేది చూసుకోండి. అంటే ఆ సబ్జెక్ట్ కి సెట్ అయ్యేలాగా చూసుకోండి. సెట్ అవుతుందా లేదా ఇప్పుడు ఆ టైప్ లో చూసుకొని ఆ ఫాంట్ ఇక్కడ సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ఉంటాయి మీకు. ఇదిగోండి కిడ్స్ టైప్ లో ఇలా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు మళ్ళీ నెంబర్స్ ఉంటాయి. ఆ పేరు మీద ఉన్న వాటిలో మోడల్స్ దాంట్లో మళ్ళీ ఎన్ని ఉన్నాయో చూడండి. 137 పేజెస్ ఉన్నాయి. ఓకేనా, ఒక్కొక్క పేజీలో ఇంకా చాలా ఉంటాయి కదా. మీకు కావాల్సిన ఫాంట్ ని సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆల్రెడీ నేను ఒకసారి విన్రర్ ఫైల్ ఒకటి ఇచ్చాను కదా. విన్రర్ ఫైల్ వస్తే చూసారా అట్లా. ఇదిగోండి ఇట్లా ఫైల్ వస్తుంది. దాని రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఫాంట్స్ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫాంట్స్ ఇట్లా వస్తాయి. రైట్ బటన్. అన్నా ఎక్కడ దాకా వెళ్ళారనా ఈ బోర్డు మీద? ఇదిగోండి ఈ రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అని అనండి. ఇది క్లిక్ చేయగానే మీకు అది ఇన్స్టాల్ అవుతుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఓవర్ రైట్ చేయమంటారని అడుగుతుంది. ఇన్స్టాల్ అయ్యి ఉంటే అవసరం లేదు. ఇన్స్టాల్ చేయకపోతే డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ప్రాసెస్. ఫాంట్స్ కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మనకు అది ఎలా వస్తుంది, డౌన్లోడ్ అయిన ఫైల్ ఎలా వస్తుంది, ఇది ఇలా జిప్ ఫైల్ కింద వస్తుంది. రైట్ బటన్ లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. రైట్ బటన్ లో ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఫోల్డర్ ఇలా వస్తుంది. హలో అన్న, రైట్ బటన్ ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అని ఇన్స్టాల్ అయిపోతుంది. ప్రాసెస్. మైక్ మ్యూట్ లో పెట్టండి. బాజీవలి నవీన్ కుమార్. బాజీవలి. మీకు ఒకవేళ వేరే పని ఏమైనా ఉంటే కనుక ఎగ్జిట్ అయిపోవచ్చమ్మా. ఇక పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యిద్ది. మీకు ఏమైనా పని ఉన్నా కానీ అది ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే డిస్టర్బ్ చేయొద్దు. క్లాస్ పక్క వారికి డిస్టర్బెన్స్ అయ్యిద్దు. చూడండి ఇప్పుడు నాకు ఈ ఫాంట్ ఇవన్నీ నేను ఇక్కడ రెడీగా చేసి పెట్టుకున్నాను. ఒక సెట్ ఇక్కడ పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఏమేం కావాలి ఏంటనేది. ఎందుకంటే మళ్ళీ క్లాస్ మనకి డిలే అవుతుంది కాబట్టి అందుకని ముందుగానే తీసి పెట్టుకున్నాను. ఎలా చేయాలి వీటిని ఏందనేది ప్రాసెస్ మనం చూద్దాం. ఓకేనా, ఫస్ట్ చూడండి మనం ఇవి కూడా క్రియేట్ చేయాలి. ఇలా బటన్స్ క్రియేట్ చేయాలి. మనం ఇలా ఒక వెబ్ పేజ్ని అనేది ఒక డిజైన్ ఫోటోషాప్లో కనుక ముందు డిజైన్ చేసుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇది నేర్చుకుందాం. ఓకేనా, ఫాస్ట్గా మనం చూద్దాము. కన్ఫ్యూజన్ వద్దు, జాగ్రత్తగా చూడండి. మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఇది మనం వీడియోని మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నారు కదా, ఒకసారి చూసి కావాలంటే కనుక మళ్ళీ చేయండి. చూసి వింటూ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చెప్పే షార్ట్ కట్స్ని జాగ్రత్తగా వినండి.
షార్ట్ కట్స్ ఏమైనా చెప్పినప్పుడు అవి బుక్లో నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ నేను ఈ బ్యానర్ చేయటం కోసం నేను ఏం చేశాను, ఇంత పెద్ద సైజ్ ఎక్కువైపోతుంది. మీరు పిక్సెల్స్లోనా ఇంచెస్లోనా అనేది మీ ఇష్టం. ఓకేనా? సపోజ్ నేను న్యూ తీసుకున్నాను. ఇప్పుడు వరకు మనం పిక్సెల్స్ మేము చేసాం కదా, ఇంచెస్లో చేద్దాం. ఇంచెస్ అని పెట్టుకున్నాను. సైజు నేను 8:4 300 నేను అది క్రియేట్ చేసేస్తాను. క్రియేట్. ఓకేనా? ఇదిగోండి ఇట్లా క్రియేట్ చేస్తాను. ఇంకా తగ్గించుకున్నా పర్లేదు. మీరు ఇది ఇంకా తగ్గించుకున్నా పర్లేదు. 4 కన్నా కూడా తగ్గిద్దాం. 3 ఇద్దాం. ఇది ఓకే. 8 3 ఇచ్చాను. ఓకే. ఇప్పుడు నాకు ఫస్ట్ మీరు చేయాల్సింది మనం ఏం చూడాలి అంటే, చూడండి నాకు ఈ కలర్ ఓకేనా? మీరు ప్రాక్టీస్ అప్పుడు చెప్తుంది, అందుకే ప్రాక్టీస్కి మ్యాక్సిమం ట్రై చేయండి. ఓన్గా చేసేటప్పుడు కలర్ కాంబినేషన్ కొద్దిగా బ్లూ డార్క్గా తీసుకోవాలి. బ్లూ డార్క్గా తీసుకోవాలి. లేదు మీకు ఇచ్చాను కదా, ఈ ఇమేజ్ కూడా మీకు పంపిస్తాను, క్లిక్ చేయండి. ఓకే. ఇదిగోండి పైన వస్తుంది, కింద రాదు, పైకి వస్తుంది. మీరు ఏదైతే పిక్టోల్తో క్లిక్ చేస్తారో అది ఫోర్గ్రౌండ్ కలర్లో వస్తుంది. క్లిక్ చేసిన దాన్ని నేను ఏం చేశాను, ఎంటర్ చేశాను. చేసి అప్లై చేశాను. ఆల్ట్ డిలీట్. అప్లై చేయడానికి ఆల్ట్ డిలీట్ అనాలి. తర్వాత ఇక్కడ చూడండి, మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు చేసే ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో ప్రాక్టీస్ అప్పుడు దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఏమేమి పెట్టారు, ఏమేమి యూజ్ చేశారు, ఏమేమి టూల్ వాడాలి, ఇలాంటివి మీరు ఒక్కసారి మీరు రివిజన్ చేసుకోండి. ఈ టూల్ వాడాలి దీనికి, ఈ టూల్ వాడాలి దీనికి అని రివిజన్ చేసుకుంటే గనక మీకు అది అలవాటు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ డార్క్ బ్లూ ఉంది, ఇక్కడ స్కై బ్లూ కలర్ ఇలా ఇచ్చారు. మళ్ళీ నేను పిక్ టూల్ తీసుకుంటున్నా. షార్ట్ కట్ వచ్చి క్లిక్ చేశాను. కలర్ మారిపోయింది చూడండి. మళ్ళీ నాకు ఇక్కడ ఏం చేయాలి, ఫెదర్గా ఉంది, మధ్యలో ఫెదర్తో ఉంది కాబట్టి బ్రష్ టూల్ తీసుకొని కొద్ది పెద్దది చేసుకుంటున్నా. బ్రష్ని చేసుకొని ఫోర్గ్రౌండ్ కలర్లో ఏదైతే ఉందో అదే అప్లై అవుతుంది. ఫోర్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అదే అప్లై అవుతుంది. కాబట్టి ఫెదర్తో ఉన్న బ్రష్ ఆన్లో ఉండాలి. ఓకేనా? ఇదిగోండి ఇలా న్యూ లేయర్ అప్లై చేయండి. ఎందుకు న్యూ లేయర్ తీసుకోవాలి, నాకు ఒకవేళ మళ్ళీ నాకు ఇది ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే, నేను ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే ఇది తీసేస్తాను. తీసేసి మళ్ళీ చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ నేను దీని మీద ఫిల్ చేస్తే కుదరదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేయాలి, ఇంకా ఏముంది చూడండి. ఓకేనా? మరీ ఎక్కువగా ఉందనుకోండి, కొద్దిగా తగ్గించుకో, మళ్ళీ చూడండి బ్రష్ టూల్ మరీ ఎక్కువ వద్దు, లేదంటే మధ్యలో వరకు అలా ఇది ఓకేనా? ఇలా ఇచ్చేద్దాం. ఇదిగోండి ఇట్లా. ఓకే. తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏం చేశారు, ఇట్లాంటి ఐకాన్స్ మీరు ఇది నెట్లో కూడా ఇది చేయొచ్చు. ఎడ్యుకేషన్ ఐకాన్స్ అని ఏమైనా టైప్ చేయటం. మీకు ఇంకోటి, గూగుల్లో సెర్చ్ చేసే విధానం కూడా మీకు తెలియాలి. గూగుల్లో మీరు ఆ ఐటమ్ సంబంధించి సెర్చ్ చేసుకునే విధానం కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ ఐటమ్ సంబంధించి ఎలా కావాలి ఏంటనేది కనుక చూస్తే వస్తాయి. యూట్యూబ్లో కూడా యూట్యూబ్ అంటే మాకు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అది గూగుల్లో దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఇదిగోండి ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ని స్కూల్ తీసుకొచ్చి అప్లై చేశాను. కొద్దిగా మీకు ఇవన్నీ షేప్స్ కిందే ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఇచ్చాను. ఇక్కడ ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉన్నాయి ఇక్కడ అనుకోండి. మీరు చేసేటప్పుడు ఇది ఇలా ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఎలా ఉంది, లైట్గా ఉన్నాయి. కలర్ అనేది నేను పెట్టినంత వైట్నెస్లో లేవు. ఏం చేశారు, ఒపాసిటీ తగ్గించారు. ఇక్కడ ఒపాసిటీ తగ్గించారు. కాబట్టి నేను కూడా ఒపాసిటీ తగ్గించాలంటే ఇక్కడైనా తగ్గించవచ్చు, లేదంటే నెంబర్స్ రైట్ సైడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అక్కడ నెంబర్స్ని యూజ్ చేస్తా. ఒక 50% తగ్గించి చూద్దాం. 5 నొక్కాను అనుకోండి, మీకు అది ఒపాసిటీ తగ్గిపోతుంది. ఒపాసిటీ తగ్గిద్ది. ఇంకా తగ్గాలనుకున్నా కానీ తగ్గించండి. అంటే ఏం చేయాలి, ఇంకా ఎంత తగ్గించాలి, నేను 30% ఇచ్చాను అనుకోండి, తగ్గిపోయింది చూడండి. ఈ కొద్ది పెద్దవి చేసుకోవాలంటే ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ ఇచ్చి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా. లేదు ఇంకా తగ్గాలన్నా మీరు తగ్గించుకోవచ్చు. 20% పెట్టాను అంటే 2 నొక్కితే 20% అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేశారు చూడండి, ఏమి ఇచ్చారు అనేది. ఇమేజ్, ఒక పాప ఇమేజ్ పెట్టారు.
ఒక పాప ఇమేజ్ని మనం తీసుకొద్దాం. ఒక ఇమేజ్ని తీసుకోండి. చూడండి, నేను మీకు ఇప్పుడు ఇవన్నీ మీకు గ్రూప్లో పెడతాను. ఖచ్చితంగా మీరు ఎలా పడితే అలా చేయొద్దు. అనుకోని నీట్గా చేయండి. నేను పెట్టిందే నాకు మళ్ళీ రివర్స్లో పెడుతున్నారు. అది అర్థమైపోతుంది కదా, మీరు చేశారా లేదనేది అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే ట్రై చేయండి. ఏదో ఒకటి మిస్టేక్ అయినా సరే మీరు అది ట్రై చేయండి, ఇబ్బంది లేదు. చూడండి ఇది ఎలా చేయాలి. మీరు పెన్ టూల్ తీసుకొని కటింగ్ ప్రాక్టీస్ చేయండి. పెన్ టూల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు పెన్ టూల్ అనేది అలవాటు అవుతుంది. ఇప్పుడైతే నేను పెన్ టూల్తో చేయట్లేదు, డైరెక్ట్గా నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసేస్తాను. ఓకేనా, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇట్లా మీరు నీట్గా చేయండి. ఓకేనా, దీనికి ఏమవుతుందంటే మీరు ఒకసారి చేస్తే మీకు ఆ పెన్ టూల్ అన్నీ అలవాటు అవుతాయి. ఇదిగో నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ లాక్ తీసేయాలి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటున్నాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఓకేనా, ఇదిగోండి. నేను మీకు ప్రాక్టీస్ చేయడం కోసం పెన్ టూల్ ప్రాక్టీస్ చేయమంటున్నాను. మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి టైంలో మనకి పెన్ టూల్ ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనేది సెట్ అవ్వదు, అన్ని టైంలో రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ మాన్యువల్గా చేయాలి. కాబట్టి మీకు అది ప్రాక్టీస్ ఉండాలని చెప్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ ఇవ్వండి. ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్. ఓకేనా, ఒక ఇమేజ్ పెట్టాను చూడండి. ఇలాగే ఇమేజ్ అనేది పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఇంకా ఏమేమి పెట్టారు చూడండి. ఫాస్ట్ గా కొద్దిగా చూడండి. ఇది చూడండి, బ్యాక్ టు స్కూల్ అనేది టెక్స్ట్. ఇవ్వండి, ఇవి ఒకేసారి తెచ్చుకుంటున్నాను. వీటిని నేను ఒకేసారి తెచ్చుకుంటున్నాను. ఓకేనా, బ్యాక్ టు స్కూల్. ఇది ఫాంటే నా దాంట్లో లేవు కదా. ఇప్పుడు నేను ఈ ఫాంట్ ఎలా సెట్ చేసుకోవాలి ఈ ఫాంట్ని అంటే, మీరు ఒకవేళ ఏదైనా ఇలాంటివి దొరికినా కానీ ఏం ఫాంట్ ఇది చూడండి, హోమ్ స్కూల్ అనే ఫాంట్ ఇది కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ నేను ఇందులోకి ఏమన్నా వచ్చేయాలి, లేదా గూగుల్లోకి వచ్చేయండి. గూగుల్లోకి వచ్చి హోమ్ స్కూల్ ఫాంట్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ ఇదిగోండి హోమ్ స్కూల్ ఫాంట్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఇది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నది మనకి ఎలా వస్తుంది, ఎక్స్ట్రాక్ట్ ఫైల్ కింద వస్తుంది. చెప్పే కదా ఇందాక ఇన్స్టాలేషన్ ఎలా అనేది, సేమ్ ఆ ప్రాసెస్లో ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఫాంట్ అనేది వస్తుంది. ఓకే, ఈ సెట్ ఈ మూడింటిని ఏం చేస్తున్నాను, లాక్ చేస్తున్నా. ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ పెద్దది చేసుకున్నాను కొద్దిగా. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే నీట్గా పెద్దది అవుతుంది. ఇప్పుడు ఓకే, ఈ ఫాంట్ అంతా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేశారు చూడండి. ఓకే, ఇవి ఇవ్వండి. ఇలా ఈ రౌండ్ది పెట్టాలి కాబట్టి ఏం చేయాలి, రౌండ్ది ఉంది కదా, రెక్టాంగిల్ ఉంది కదా, రౌండ్ రెక్టాంగిల్ తీసుకొని మీకు ఏమైనా ఐకాన్స్ ఏమైనా దొరకకపోయినా కొన్ని వదిలేయండి. మెయిన్ టాపిక్ వరకు అన్నా మీరు చేయండి. ఇవ్వండి, ఇట్లా ఎల్లో. నాకు బోర్డర్ అనేది ఉండకూడదు,
బోర్డర్ అనేది ఉండకూడదు. ఓకేనా? ప్లస్ ఏం చేశారు, నాకు అది రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. రౌండ్ అనేది ఇంకా రౌండ్ కార్నర్ ఎక్కువ ఉండాలి. ఒక 30 ఇచ్చి చూద్దాం. చూడండి, ఇంకా రౌండ్ కర్వ్ ఉందా లేదా, ఇంకా కావాలి. లేదు, ఒక 60. ఓకే, దీనికి ఏం చేశారు, దీని మీద షార్ప్ నో అని పెట్టారు. ఓకేనా? షార్ప్ నో. టెక్స్ట్ టూల్ ఆన్ అవ్వాలంటే షార్ట్ కట్ టీ. చూడండి, సేమ్ కలర్ పెడితే తీసుకోదు, బ్లాక్ కలర్ అప్లై చేయాలి. డిఫాల్ట్గా బ్లాక్ వైట్ రావాలి అంటే కీబోర్డ్లో డి నొక్కండి, షార్ట్ కట్ డైరెక్ట్గా బ్లాక్ వైట్ వస్తాయి. ఓకేనా? ఇది కొద్దిగా నాకు డార్క్, కొద్దిగా బోల్డ్ చేసుకోవాలి. అది షార్ప్ నో. ఓకే, ఇంకా ఇంకా ఏమేమి పెట్టారు, ఇదిగోండి ఇట్లా. నేను మీకు ఈ సెట్ అంతా మీకు నేను పంపిస్తాను. మీకు ఏదైతే ఇప్పుడు ఐకాన్స్ ఇవన్నీ ఉన్నాయో ఈ సెట్ నేను మీకు పంపిస్తాను. దీనికి సంబంధించినవి నేను మీకు పంపిస్తాను. ఆడ చెప్తాండి ఎన్నుకోకుండా స్వామి. ఈ మంచి దెంగ వచ్చింది మిట్టపల్లి ఆడ మాట్లాడతాటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారు చూడండి, డిస్కౌంట్ 50% అని ఇచ్చారు. 50% డిస్కౌంట్ ఆఫ్ 3 తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా నెంబర్ పెట్టారు. నెంబర్ మైక్ మ్యూట్ లో ఉంచండి అమ్మ. ఓకేనా? ఇట్లా నెంబరు. ఇంకా ఏం చేశారు, వెబ్సైట్ నేమ్ పెట్టేశారు. వెబ్సైట్ నేమ్ టెక్స్టులు తీసుకొని చేంజ్ చేసేసారు. ఇది ఎలా ఉండాలి, బోర్డులో ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. www. ఇది ఓకే. ఇంకా మెయిన్ ఇదిగోండి, ఇది ఈ డిజైన్. ఓకే, దాన్ని ఎలా మనం ప్రిపేర్ చేయాలి, లోగో. మనం ఈ లోగో పెట్టేస్తున్నాను. ఇది కొద్ది పైకి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, చూడండి ఏం యూజ్ చేస్తారు ఇక్కడ. ఇలా ఉంది కదా, క్లౌడ్ లాగా క్రియేట్ చేశారు. మనం దీనికోసం ఏం చేయాలి, దీనికోసం ఏం చేయాలి,
ఏం యూజ్ చేస్తారు? ఫస్ట్ నేను సెలక్షన్ తీసుకున్నాను. చూడండి, సెలక్షన్ తీసుకున్నాను. న్యూ లేయర్, ఏం కలరు? వైట్ అప్లై చేశా. సెలక్షన్ తీసేయండి, కంట్రోల్ డి. తర్వాత మళ్ళీ బ్రష్ టూల్ తీసుకుంటున్నా. బ్రష్ టూల్లో ఏం తీసుకోవాలి? హార్డ్గా ఉన్న రౌండ్ది తీసుకుంటా. హార్డ్గా ఉన్న రౌండ్ది. మీకు బ్రష్ టూల్ అనేది ఒకసారి ప్లస్ గుర్తులో కనిపిస్తుంది. ఇదిగోండి, షేప్ కనిపించట్లా, రౌండ్గా కనిపించట్లా షేప్ అనేది. కాబట్టి మీకు ఇక్కడ ఏంటంటే క్యాప్స్ లాక్ ఆన్లో ఉంటే కనిపించదు. ఇప్పుడు చూడండి, న్యూ లేయర్ తీసుకొని అప్లై చేయాలి. నెక్స్ట్ మళ్ళీ న్యూ లేయర్ తీసుకొని వైట్ పైన ఉండాలి, వైట్ కలర్ పైన ఉండాలి, కొద్ది పెద్దది. ఇట్లా డాట్స్ ఒకే లేయర్ లో అప్లై చేయండి. కొద్దిగా కిందగా అనేసామనుకోండి, చూసుకోండి. ఇవి జాగ్రత్తగా స్ట్రైట్ గా చూసుకోండి, జాగ్రత్తగా. ఇదిగోండి, ఇట్లా. ఇది మన కొన్ని ఐకాన్స్ మనకి అవైలబుల్ లేకపోతే వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను కూడా ఐకాన్స్ నాకు కొన్ని అవైలబుల్ లేకపోయేసరికి ఓ అన్నం తిన్నారే, ఓకేనా? అన్నం చూడు సీఎల్. ఇట్లా మీరు డిజైన్ చేసి నాకు పంపించండి, గ్రూప్ లో పెట్టండి, జేపీజీ చేసి పంపించండి. ఓకేనా? మీరు జేపీజీ చేసి మళ్ళీ నాకు పంపించండి. ఓకే, ఒక పోస్ట్ నేను ఈ ఫోటో కూడా మీకు పంపిస్తాను. ఈ ఫొటోస్ కూడా మీరు కట్ చేసి నీట్ గా సెండ్ చేసి పంపించండి. ఓకేనా? గ్యాస్ మళ్ళీ నాకు అదే పంపించొద్దు, ఇంకోసారి చెప్తున్నాను. నేను ఇప్పుడు మీకు శాంపిల్ పంపిస్తున్నా కదా, ఈ శాంపిలే మళ్ళీ పంపించొద్దు. నేను ఏ ఫోటో పెట్టానో ఆ ఫోటోనే పెట్టి పంపించండి. కట్ చేసి నీట్ గా సెట్ చేసి పెట్టండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఎలా పెట్టాలి ఏంటనే అర్థమైంది కదా, ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఐకాన్స్ అనేది కూడా మీరు యూట్యూబ్ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఐకాన్స్ అని కొట్టారనుకోండి, మీకు ఇవి వస్తాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొద్దిగా సింపుల్ గా ఉండేది ఒకటి ట్రై చేద్దాం. అదే చెప్పే వెబ్ పేజ్. ఇది వీటిలో కూడా మనం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని పాయింట్స్ మనకి తెలుస్తుంటాయి, కొన్ని చెప్పుకొని కూడా మనకి ఇందులో వర్క్ లోకి వెళ్తున్నాగా మనకు అర్థమవుద్ది అనమాట. మీరు ఇది సేమ్ ఇదే సైజు 1920 1080 సైజులోనే తీసుకోండి. 1920 1080 సైజులోనే తీసుకోండి. అయితే మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారు చూడండి. ఒక ఇమేజ్ పెట్టారు, ఒక ఇమేజ్ అనేది పెట్టారు. దీనికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ టెక్స్ట్ పెట్టుకున్నా. ఏమేమి టెక్స్ట్ పెట్టాలనేది కూడా ముందే నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఓకేనా? చూడండి, దీంట్లో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎలా ఉందనేది చూడండి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక బాక్స్ లాగా ముందు తీసుకుంటా. డైరెక్ట్గా ఇమేజ్ పెట్టచ్చు కదా అంటే పెట్టచ్చు, కానీ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవ్వదు. రెక్టాంగిల్ షేప్ టూల్ తీసుకున్నా. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్, దానికి ఇన్సైడ్ కలర్ కూడా ఉండాలి. బోర్డర్ అనేది ఉండకూడదు. దీంట్లో నేను ఈ ట్రావెల్కి సంబంధించిన వెబ్సైట్ కాబట్టి నేను కూడా ఈ ట్రావెల్కి సంబంధించిన ఇమేజెస్నే పెడుతున్నాను. ఓకే, ఇదిగోండి. సేమ్ ఇమేజే మనకి అవైలబుల్ ఉండవు, మనకి నెట్లో డౌన్లోడ్ అయిన దాన్ని బట్టి చూసి పెట్టుకోవటం. ఏం చేయాలి? ఏ షేప్లోకి పెట్టాలి? ఈ షేప్. ఓకేనా?
మీరు ఇక్కడ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, లేయర్ని ఒక లేయర్లోకి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే గనక ఏం చేయాలి, మన ప్రాసెస్ ఏంటి? ఒక లేయర్ ఇన్సర్ట్ చేయాలి అంటే మన ప్రాసెస్ ఏంటి? సపోజ్ ఒక మనకి సపోజ్ 2 లేయర్స్, అర్థం కాని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. సపోజ్ ఏ అనే లేయర్ ఒకటి ఉంది, సపోజ్ బి అనే లేయర్ ఉంది, ఓకేనా? బి అనే లేయరు, సి అనే లేయరు. కాకపోతే ఆర్డర్ ఎలా ఉన్నాయంటే ఏ, బి, సి. సపోజ్ ఇంకా పెట్టండి డిఈ. సపోజ్ నాకు ఈ ఈ అనే లేయరు బిలోకి వెళ్ళాలి, ఈ ఉన్న లేయరు బిలోకి రావాలి. అలా రావాలి అంటే ఏం చేయాలి? ఈ లేయర్ అనేది దీని పైన ఉండాలి, ఏకి బికి మధ్యలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ లేయర్ని మనం ఈ అనే లేయర్ని ఇన్సర్ట్ చేయగలం, ఈ అనే లేయర్ని ఇన్సర్ట్ చేయగలం. అప్పుడు ఆర్డర్ ఏమవ్వాలి అంటే మనం ఏం చేస్తారు, ఏ, ఈ, బి ఇలా రావాలి. అప్పుడు మాత్రమే ఇది ఇందులోకి ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం పైకి తెచ్చుకోవాలి, ఈ అనే దాన్ని బి పైకి తెచ్చుకోవాలి, ఓకేనా? ఈ ప్రాసెస్ అయితేనే మనకి ఇమేజ్ అనేది మనకి ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను కూడా అదే ప్రాసెస్ని చేశాను. ఏం చేశాను అంటే షేప్ టూల్ తీసుకున్నాను, రౌండ్ రెక్టాంగిల్ది, దానిపైనే ఇమేజ్ పెట్టాను. కంట్రోల్ ఆల్ట్ జి, కంట్రోల్ ఆల్ట్ జి, ఓకేనా? కంట్రోల్ ఆల్ట్ జి అన్నాను, లోపలికి ఇన్సర్ట్ అయిపోయింది. చూడండి, ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా కానీ జరుపుకోండి, రెండు కలిపి జరపండి. ఓకే, ఇక్కడ ఇంకొకటి మీకు చెప్తాను, ఇది చేసాక చెప్తాను, ఇందులోనే చెప్తాను. ఇక్కడ మనం ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే చూడండి, ఇమేజ్ పెట్టేసా కదా, మళ్ళీ ఏం చేశారు, ఇట్లా ఒక బాక్స్లో ఫ్రమ్ టు సిన్స్ అంటిల్ సెర్చ్ ఇలా ఇచ్చారు. దీనికోసం మనం ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక బాక్స్ తీసుకోవాలి. మనం మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్, ఇది కొద్దిగా పైకి పెడదాం, ఇట్లా ఒక బాక్స్ కావచ్చు, రెక్టాంగిల్ ఇది అనేది రెక్టాంగిల్, మళ్ళీ రెక్టాంగిల్ ఒకటి తీసుకొని ఏ కలర్ ఉంది, వైట్, వైట్ కలర్. మళ్ళీ బార్డర్ అనేది నాకు అవసరం లేదు కాబట్టి నన్ను చేసేసారు. ఇక్కడ చూడండి ఎలా ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్. దీనికోసం మళ్ళీ నేను దీన్నే డూప్లికేట్ చేస్తా, కంట్రోల్ జే అని దీని కలర్ మారుద్దాం. ఏం కలర్ ఉంది, yellowish లో లైట్ కాకి కలర్ టైపు. మీకు ఇది తెలియలేదు అనుకోండి, దాని మీద పిక్ టూల్ని క్లిక్ చేయండి, పిక్ టూల్తో ఇక్కడ క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ బాక్స్ అప్లై చేసి కంట్రోల్ టీ తగ్గించండి. నాకు అది ఆ టూల్ ఎంత వరకు అయితే బటన్ అనేది ఉందో అంతవరకు అలా తగ్గించేయండి. నెక్స్ట్ టెక్స్ట్ పెట్టారు చూడండి, ఫ్రమ్ టు ఇలా టెక్స్ట్ పెట్టారు కదా. ఈ టెక్స్ట్ కోసం నేను ఆల్రెడీ టెక్స్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫ్రమ్ టు సీన్స్ అంటే సెర్చ్, ఇదిగోండి ఇవి తెచ్చుకున్నా. ఇవి నాకు ఒక సెట్గా ఉండాలంటే ఏం చేస్తున్నాం, ఇప్పుడు దాకా లాక్ చేస్తున్నాను. లాక్ చేయటం వల్ల ఏమవుతుంది, ఒకటి కదిలిస్తే మిగతావి కూడా కదులుతాయి. ఇదిగోండి సీన్స్ అనేది సెలెక్ట్ చేసి డ్రా చేస్తుంటే ఏమవుతుంది, మిగతావి కూడా కదులుతున్నాయి. నాకు ఇలా కదలకూడదు, నాకు మళ్ళీ ఏదిగా మొత్తం ఒక సెట్ కింద ఉండాలి, కానీ లాక్ అవ్వాలి. ఒక సెట్ కిందే ఉండాలి, మళ్ళీ అన్నీ లాక్ అవ్వకుండా ఒకటే ఏదైతే మూవ్ చేయాలో అదే మూవ్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ మీరు ఇది లాక్ వేయొద్దు. లాక్ వేయకుండా ఏం చేస్తారంటే ఈ అన్నిటిని ఏదైతే కావాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మీకు కింద లేయర్స్లో ఒక ఫోల్డర్ కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది చూసారా, ఈ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఇట్లా క్లిక్ చేయగానే ఆ సెట్ అంతా ఒక గ్రూప్ అవుతుంది.
ఒక గ్రూప్ అవుతుంది. దీనికి ఏం చేస్తాము, ఒక ఇది పెట్టుకోండి, దీనికి సెర్చ్ టెక్స్ట్ అని పెడుతున్నాం. పేరు కూడా మనం ఐడియా కోసం అనమాట. చూడండి మొత్తం మూవ్ అవుతుంది ఎప్పుడు ఆ ఫోల్డర్ సెలెక్ట్ అయితే. కానీ నాకు సిన్స్ అనేది ఒకటే సెలెక్ట్ మూవ్ అవ్వాలి, ఫ్రమ్ ఒకటే మూవ్ అవ్వాలి అంటే కనుక మళ్ళీ రైట్ బటన్ ఫ్రమ్, లేదా ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ అనేది సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ చేసి ఫ్రమ్ వరకే మూవ్ చేస్తాను. ఇక్కడ ఏమైంది, వైట్లో వైట్ అయింది కాబట్టి కనిపించట్లా, బ్లాక్ పెట్టుకుందాం, బ్లాక్. ఓకేనా, ఇదిగో బ్లాక్లోకి వచ్చేసింది. ఓకే, అలాగే 2 సెలెక్ట్ చేసుకొని 2 తెచ్చేసాను, ఇది కూడా బ్లాక్. అండ్ నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ కలర్ అప్లై చేయాలి. మొత్తం ఒకేలాగా ఉండాలి, ఆర్డర్ పైకి కిందకి అలా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. బ్లాక్. సెర్చ్ అనేది ఇక్కడ ఉండాలి. ఓకేనా. అయితే వీళ్ళు ఏం చేశారు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ చూడండి కొద్దిగా టెక్స్ట్ చిన్నవి చేద్దాం, వీటిని చిన్నవి చేద్దాం. నా మొత్తం ఒకేసారి చిన్నవి అవ్వాలంటే ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేయాలి, Ctrl+T, కొద్దిగా చిన్నవి. ఈ సెర్చ్ అనేది కూడా బ్లాకే ఇచ్చేద్దాం. ఇది ఇట్లా ఫ్రమ్ అనే ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. మెయిన్ ఈ అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎంత డిజైన్ చేసినా కానీ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, ఉపయోగం ఉండదు. మార్జిన్స్ ఇవన్నీ నీట్గా కరెక్ట్గా ఉండాలి. చూడండి ఓకేనా. ఇక్కడ మనం ఏం చేయాలి మళ్ళీ అంటే, లైన్స్ పెట్టారు చూడండి, ఇలా లైన్ ఉంది కదా మధ్య మధ్యలో, దీనికోసం ఏం చేయాలి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇలాంటి వాటికి ఏం చేయాలి అనేది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నేను మీకు పెన్ టూల్ చెప్పేటప్పుడు చెప్పాను, పెన్ టూల్ని ఇక్కడ షేప్ కింద పెట్టుకున్నాము అంటే, షేప్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం పెన్ టూల్ పాత్లో ఉంటేనేమో మనం ఏదైనా ఇమేజ్ని సెలెక్ట్ చేయడానికి ఇదిగోండి ఇట్లా సెలెక్షన్, కంట్రోల్ ఎంటర్ కొట్టగానే సెలెక్షన్ వచ్చింది. కాపీయా పేస్టా ఏదైతే అది కాపీ చేయటం డిలీట్ చేయటం ఏదో చేయొచ్చు. అదే షేప్ పెట్టామనుకోండి మనకు ఒక షేప్ క్రియేట్ అయ్యింది, మనకి ఒక షేప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు కూడా నేను చేయాల్సింది ఏంటంటే, పెన్ టూల్ ఇక్కడ షేప్ అనేది పెట్టుకొని లైన్ని పెడుతున్నా, షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్గా వస్తుంది లైన్. ఇదిగోండి పక్కన క్లిక్ చేసేయండి, టూల్ ఏదో ఆన్ చేసేసేయండి, మీకు ఇది ఒక లైన్ కింద ఉండిపోతుంది. షేప్ ఇన్సైడ్ ఏమి ఉండదు. ఇంకా ఈ లైన్ని పట్టుకొని ఇది ఇప్పుడు లైన్ అనేది పెద్దదిగా ఉంది కదా, తగ్గించాలంటే ఏం చేయాలి, మనం షేప్లో మనం ఎలాగైతే అడ్జస్ట్మెంట్ చేసామో ఒక షేప్ టూల్ తీసుకొని, నేను లైన్ వీటిని ఎలాగైతే షేప్ని అడ్జస్ట్మెంట్ చేశాను, ఇదిగోండి ఈ టూల్ డైరెక్ట్ సెలక్షన్ టూల్తో ఎలాగైతే నేను సెలక్షన్ని అడ్జస్ట్మెంట్ చేశానో సేమ్ దీన్ని కూడా అలాగే చేయొచ్చు. మీకు ఒకసారి చెప్పే కదా, షేప్గా సంబంధించిన దేనికైనా అది వర్క్ సేమ్ టూల్స్ అప్లై అవుతాయి. సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని ఒక 2-3 స్టెప్స్ డౌన్ అనండి, ఓన్లీ ఒక పాయింటే సెలెక్ట్ చేశా, కింద పైన సెలెక్ట్ చేయాలి, ఓన్లీ ఇలా పెట్టి సెలెక్ట్ చేశా మౌస్తో. ఇప్పుడు అలా అని మూవ్ టూల్ ఆన్ చేసుకొని పైకి అనేసేయండి. ఒకవేళ మీకు ఈ లైన్ అనేది బాగా థిక్గా ఉందనిపిస్తే మళ్ళీ షేప్ టూల్ ఆన్ చేయాలి, ఈ లేయర్ ఆన్ అయి ఉండాలి. ఇక్కడ 5 ఉంది కదా, నేను 3నే ఇస్తా, సన్నగా అయిపోతుంది. కలర్ ఏంటిది, లైన్ కలర్ మార్చాలి, ఇక్కడ కాదు, లైన్ కలర్ మార్చాలి బ్లాక్. అది ఇంకా డల్గా ఉంది కాబట్టి మనం చెప్తాను అది కూడా. షేప్ టూల్ ఇది కూడా ఎందులోకి వెళ్ళిపోయింది చూడండి, ఇదిగోండి షేప్ టూల్ ఎందులోకి వెళ్ళిపోయింది, ఆ షేప్ అనేది లైన్ ఈ ఫోల్డర్లోనే ఉంది. ఒకవేళ మీకు పైన ఉందనుకో, పైకి వచ్చింది అనుకోండి, మీరు ఇదంతా ఒక సెట్ కింద ఉంచాలంటే ఉంచుకోవచ్చు. దీంట్లోకి ఇదిగా పట్టుకొని ఆ ఫోల్డర్లోకి అప్లై చేయండి. ఇప్పుడు ఇదంతా ఒక సెట్ చూడండి, ఇదంతా ఒక సెట్ అనమాట. ఇండివిజువల్గానే ఉంది, లాక్స్ ఏమి వేయలేదు, ఇండివిజువల్గానే ఉంది. ఓకేనా. మళ్ళీ నేనేం చేయాలి, ఇదే షేప్ లైన్ ఈ లైన్ని డూప్లికేట్ చేయాలి. షార్ట్ కట్ ఏంటి, Ctrl+J,
జే అంటే ఇదిగోండి ఇట్లా లైన్ మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఎక్కడెక్కడ పెట్టారు చూడండి, ఇట్లా మనం ఈ షేప్ టూల్ ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా వీటికి కూడా చూడండి, ఆల్ట్ పట్టుకొనైనా ఆల్ట్ డ్రా చేయొచ్చు. ఓకే, ఇది ఓకే, ఈ షేప్, ఇది కొద్దిగా పక్కగా, ఇది. ఇప్పుడు ఈ ఫోల్డర్ మొత్తాన్ని ఇక్కడ చూడండి, ఫోల్డర్ మొత్తం చేయకూడదు, ఫోల్డర్ మొత్తం ఏదైనా చేయొచ్చు. ఒకవేళ చూడండి ఇక్కడ ఎలా ఉంది, ఫాంట్ అనేది లైట్ గా బ్లాక్ థిక్నెస్ లేదు, లైట్ గా ఉంది. కాబట్టి ఈ ఫోల్డర్ తగ్గిస్తే ఈ సెర్చ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ముందు నేనేం చేస్తున్నానంటే ఈ ఫోల్డర్లో ఒక 50% ఒపాసిటీ తగ్గించా. చూడండి, ఇంకా తగ్గించాలన్నా తగ్గించుకోవచ్చు. 30. నాకు సెర్చ్ అనేది ఒపాసిటీ తగ్గకూడదు కాబట్టి సెర్చ్ది సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రం నేను 0 చేస్తాను. ఈ సెర్చ్కి సంబంధించి కలర్ మార్చేద్దాం, ఎందుకంటే ఫోల్డర్ మొత్తానికి అప్లై అవుతుంది కదా. ఓ పని చేద్దాం, ఇది కలరే డ్రా చేసేద్దాం. ఫ్రమ్ లైట్గా తీసుకొని కలర్ అప్లై చేద్దాం, ఎందుకంటే ఫోల్డర్ మొత్తం ఎలా ఉన్నా అలా అప్లై అయిపోతుంది. ఒపాసిటీ అనేది మొత్తానికి తగ్గింది. షేప్ టూల్ ఉన్నాయి కదా, ఈ షేప్ టూల్ మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఏ కలర్ అయితే ఇచ్చామో ఆ కలర్ అప్లై అవ్వాలి. ఇదిగోండి, ఈ కాపీ చేసుకోండి, షేప్ టూల్ ఆన్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ షేప్ లేయర్ సెలెక్ట్ చేశాను. స్ట్రోక్లో కలర్ క్లిక్ చేయండి, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. ఒకవేళ లేకపోతే ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, ఇదిగోండి, ఇవి కూడా మారిపోతాయి, ఇవి కూడా ఆ కలర్కి మారిపోతాయి ఇలా. ఇప్పుడు మీరు ఈ సెట్ అంతా ఒక సెట్. ఓకే, టెక్స్ట్ లేదు, నాకు ఈ బాక్స్ ఉంది కదా, వైట్ బాక్స్, ఈ కలర్ బాక్స్ ఉన్నాయి కదా, ఇది కూడా సేమ్ ఒక సెట్ అవ్వాలి అనుకుంటే ఈ రెండింటిని కూడా తీసుకెళ్ళి ఇందులో డ్రాప్ చేసేయండి. ఓకేనా, కాకపోతే ఇవి పైన వచ్చినాయి, ఈ కొద్ది కిందగానే. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కనిపించట్లేదు టెక్స్ట్ పోయింది అనుకోవద్దు. ఇవి పైకి వచ్చినాయి కాబట్టి మళ్ళీ వాటిని కిందకి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇదంతా ఒక సెట్ కింద ఉంటాయి. ఇదిగోండి, సెర్చ్ టెక్స్ట్ అని పెట్టా, లేదా సెర్చ్ బార్ అని పెడదాం, సెర్చ్ బార్. ఓకేనా, ఇప్పుడు మనం ఇది మూవ్ చేయాలంటే దీని వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ చూడండి, ట్రావెల్, హోమ్, ఇవన్నీ పేజ్ నేమ్స్ పెట్టారనమాట. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, నేను ఈ టెక్స్ట్ తీసుకొచ్చేస్తాను, హోమ్, ఎక్స్ప్లోరర్స్, స్పెషల్ ప్లాన్స్, అబౌట్ us, ఈ టెక్స్ట్ కూడా తీసుకొస్తాం. ఇది కూడా ఒకేసారి చిన్న చేయండి. ఇది ఓకే, ఇట్లా. అండ్ నెక్స్ట్ చూడండి, వాళ్ళు బ్లాక్ ఇచ్చారు ఎందుకనంటే వాళ్ళకున్న ఇమేజ్ అనేది వైట్ షేడ్తో ఉంది బ్యాక్గ్రౌండ్. మనకి ఉన్న ఇమేజ్ అనేది కొద్దిగా డార్క్గా ఉంది కాబట్టి నేను వైట్ ఇచ్చాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ ట్రావెల్, ట్రావెల్ అనేది టెక్స్ట్ కొద్దిగా పెద్దది. ఏది సెట్ అవుతుందో కరెక్ట్గా చూసి అప్లై చేయండి.
ఫాంట్స్ కూడా మీరు మారుస్తా ఉండాలి. ఫాంట్స్ కూడా మీరు మారుస్తా ఉండాలి. దిలీప్ కుమార్ చెప్పమ్మా, డౌట్ ఏంది? మైక్ ఆన్లో చేసి చెప్పమ్మా, అన్మ్యూట్ చేసి చెప్పు, డౌట్ ఏంది అడుగు. మైక్ అన్మ్యూట్ చేయమ్మా. దిలీప్ కుమార్ అన్మ్యూట్ చేసి చెప్పు. దిలీప్ కుమార్ అన్మ్యూట్ చేయమ్మా. మైక్ అన్మ్యూట్ చేయి, లేదా చాట్ బాక్స్ లో నీ డౌట్ ఏంది అడుగు. హలో, ఎనీ డౌట్స్? ఏం డౌట్? దిలీప్ చూడండి, మళ్ళీ టైం ఎక్కువ లేదు. అండ్ నెక్స్ట్ ఇది కూడా కొద్దిగా తగ్గిద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా ఏం పెట్టారు? లోగో ఒకటి, ఇక్కడ టెక్స్ట్ ఒకటి పెట్టారు చూసారా? మనకి ఏదైతే అది మనకి వాంటెడ్ టెక్స్ట్ ఏదైతే అక్కడ అవసరమో ఆ టెక్స్ట్ నేను శాంపిల్ టెక్స్ట్ ఒకటి ఇక్కడ పెట్టేశాను. ఈ శాంపిల్ టెక్స్ట్ ని ఏదో ఒక టెక్స్ట్ అవును, ఇది ఫోటోషాప్ లోనే చేయాలమ్మా. ఫోటోషాప్ లోనే కుదిరిద్ది కూడా. ఎందుకంటే మీకు రేపు వర్క్ ఏదైనా చేయాలన్నా కానీ ఫోటోషాప్ లోనే చేసుకుంటాం. లేదు ఒకవేళ ట్రై చేస్తానంటే మొబైల్ ఏదైనా ఉండి మీకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అనుకుంటే ట్రై చేసినా పర్లేదు. కాకపోతే ఫర్దర్ గా మీకు రేపు ఏదైనా మీరు వర్క్కి వెళ్ళారనుకోండి, ఒక జాబ్ లో జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ మీకు మొబైల్లో ఎవరు? ఓకేనా? ఒక జాబ్ జాయిన్ అయ్యారనుకోండి. ఎవరు? తులసిరామ్. ఓకేనా? అందుకని ఏంటంటే సిస్టమ్ లో మనం ఫోటోషాప్ లోనే చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూడండి, ఇంకా చూడండి, ఫాస్ట్ టైం అయిపోవచ్చింది. ఇవ్వండి, కింద ఎలా ఇమేజెస్ పెట్టారు, కింద ఇమేజెస్ పెట్టారు కదా, ఈ ఇమేజెస్ కూడా పెట్టేద్దాం. ఈ 3 ఇమేజెస్, ఒక 3 ఇమేజెస్, ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇదొకటి. 3 ఇమేజెస్ ని నేను ఇందులో తెచ్చేస్తాను. 3 ఎంటర్ ఇవి మళ్ళీ ఆ బాక్స్ లోకి రాకూడదు. మనం ఏదైతే పేరు ఇచ్చుకున్నామో అందులోకి ఉండకూడదు. ఓకేనా? ఇవి మళ్ళీ పైన ఉండాలి. ఈ 3 ఇమేజెస్ కి పైన ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ 3 ఒకే సైజులో నేను తగ్గించుకుంటాను. ఓకేనా? చూడండి, తీసుకురావాలి చూస్తుందా 10 కల్లా ఆపేద్ది. 5 నిమిషాలు బటన్ దాంట్లో సేమ్ దీని కింద సెలెక్ట్ చేసుకొని సెంటర్ చేయగా పెట్టేసి
దానికి ఏ టెక్స్ట్ అయితే వాంటెడ్ ఉందో ఆ టెక్స్ట్ పెడతాం మనం. ఇది అండ్ నెక్స్ట్ ఇది బోల్డ్ గా ఉంది కదా, ఇది బోల్డ్ పెడదాం. సెలెక్ట్ చేసి బోల్డ్ కొద్దిగా తగ్గిద్దాం సైజు. అండ్ నెక్స్ట్ కింద సెట్ వరకు ఒక సెట్ చేసేస్తాం. కింద ఈ సెట్ వరకు ఒక సెట్ చేయాలనుకోండి. ఫస్ట్ది ఈ ఇమేజ్, ఈ ఇమేజ్ అండ్ నెక్స్ట్ ఇమేజ్, ఈ టెక్స్ట్, అలాగే ఈ టెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఈ టెక్స్ట్. ఈ సెట్ అంతా ఒక ఫోల్డర్, ఇదిగోండి ఒక ఫోల్డర్ చేస్తాను. ఓకేనా. పైన ఈ టెక్స్ట్ ఉంది కదా, ట్రావెల్ అనేది, ట్రావెల్, హోమ్, ఈ టెక్స్ట్ ఇదిగోండి ఈ టెక్స్ట్ వరకు ఒక సెట్. దీనికేమో టాప్ పేజెస్ టెక్స్ట్. మన ఇష్టం, మనకి ఏది పెట్టుకోవాలనిపిస్తే అది. ఐడియా కోసమే, మనం ఏదైతే చేయాలనుకున్నాం ఆ ఐడియా కోసం మాత్రమే ఇది. ఓకేనా. ఇట్లా దానికి ఇండివిజువల్గా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే చూడండి, జస్ట్ మనం అడ్జస్ట్మెంట్ ఇంకొకటి ఉంది. 1 మినిట్. ఇక్కడ నేను గ్రూప్ తెచ్చుకున్నాను. లోగోస్ పెట్టాలి కదా, ఇదిగోండి ఈ లోగోస్ పెట్టాలి కదా. దీనికోసం నేను ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసి తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ది కాపీ, ఇందులో పేస్ట్. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించండి, పెడితే ఇలా పెట్టేయచ్చు. నాకు ఈ వైట్ అనేది తీసేస్తా, బ్యాక్. ఓకేనా. బ్లాక్ ఉంది, వైట్ ఎలా అయ్యింది చూడండి. ఇదిగోండి చూడండి, బ్లాక్ కదా ఉంది. నేనేం చేశాను, వైట్ ఒక స్టెప్తో వైట్ అయిపోయింది. ఒకే ఒక స్టెప్. ఏం చేశాను అంటే ఇన్వర్స్ మనం ఆల్రెడీ ఇన్వర్స్ సెలక్షన్ ఇచ్చాను చూసారా. ఇన్వర్స్ అంటే సెలక్షన్ ఇస్తాము, షిఫ్ట్ కంట్రోల్ ఐ అంటాం కదా, ఇన్వర్స్ సెలక్షన్. అలాగే ఇక్కడ ఏంటంటే దీన్ని ఇన్వర్స్ కలర్ అన్నమాట. ఇన్వర్స్ కలర్, బ్లాక్ ఉంటే రెడ్, బ్లాక్ ఉంటే వైట్, బ్లాక్కి రివర్స్ కలర్ ఏంది వైట్. కాబట్టి కంట్రోల్ ఐ ఆ లేయర్ని ఇన్వర్స్ చేస్తాం. ఏదైనా మల్టిపుల్ కలర్స్ ఇమేజ్ ఉంది ఇక్కడ, ఇదిగోండి ఈ కలర్ ఉంది, కంట్రోల్ ఐ అన్నాను అనుకోండి, నెగిటివ్ లాగా అయిపోద్ది. నెగిటివ్ ఉంటుంది చూసారా, పాత ఓల్డ్ డేస్లో నెగిటివ్స్ ఉంటాయి కెమెరాలో, అలా వచ్చేస్తుంది. ఓకేనా. అంటే మల్టిపుల్ కలర్స్, ఎక్కడెక్కడైతే కలర్స్ ఉన్నాయో వాటికి రివర్స్ కలర్ అవుతుంది. సపోజ్ మళ్ళీ ఇప్పుడు నాకు ఈ వాట్సాప్ది కావాలి, ఇది కూడా తీసుకొని కాపీ, ఇందులోకి వచ్చి పేస్ట్. ఏం చేయాలి, వైట్ తీసేస్తా. ఈ చుట్టూ ఉన్న వైట్ మ్యాజిక్ వ్యాండ్ టూల్తో వైట్ తీసేసి కంట్రోల్ ఐ అన్నాను, రివర్స్లో అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొకటి, కాపీ, ఇవాళ 2 మోడల్స్ చెప్పాను. మనం నెక్స్ట్ అయిపోవచ్చింది. ఇంకా అంటే అయిపోవచ్చిందంటే మనం మళ్ళీ వర్క్లో వెబ్ డిజైన్ సంబంధించి HTML స్టార్ట్ చేస్తాను. కొద్దిగా ఈ ఫోటోషాప్ ఒకటి ఫినిష్ చేసేసుకుంటాం రేపు ఒక క్లాస్. అట్లా ఇన్వర్స్ ఇవ్వండి ఇట్లా. ఓకే, వీటికి ఒక ఫోల్డర్ పెట్టుకోండి కావాలంటే, వీటికి ఒక ఫోల్డర్. ఈ మూడింటికి కలిపి లాక్ అన్న వేయచ్చు. ఇది ఒక వేరే గ్రూప్లోకి వెళ్ళిపోయినాయి. ఓకేనా, అలా ఉండకూడదు. మళ్ళీ ఇవి ఇంకొక గ్రూప్లోకి వెళ్ళిపోయినాయి. ఈ 3 పైకి తెచ్చుకోండి. ఇదొక ఫోల్డరు, దీనికి ఐకాన్స్ అని పెట్టండి. ఇది ఓకేనా. ఇట్లా మీరు కూడా ఏంటంటే నేను ఇచ్చిందే నాకు పంపించొద్దు. నేను మీకు వీటికి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ నేను గ్రూప్లో పెడతాను. ఫొటోస్కి సంబంధించినవి అన్నీ మీకు ఇస్తాను నేను. వీటన్నిటిని మీరు మళ్ళీ చేసి కలర్స్ అన్ని కాంబినేషన్ అన్ని చూసుకొని నాకు మళ్ళీ పంపించండి. ఓకేనా. ఇప్పుడు ఏదైతే సెట్ 2 చేశానో ఈ రెండిటికి సంబంధించిన 2 నేను పంపిస్తాను. ఓకేనా, డేటా 2 పంపిస్తాను. మీట్లో పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అన్మ్యూట్ చేసి అడగండి. తులసిరామ్ మైక్ నీకు డౌట్ లేకపోతే మ్యూట్లో పెట్టు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మనకి ఇప్పుడు మళ్ళీ 2 days క్లాస్ లేదు కాబట్టి ఈ 2 ప్రాక్టీస్ చేయండి. పర్ఫెక్ట్ గా చూడండి, నీట్ గా వచ్చేలా చూడండి, కలర్స్ కరెక్ట్ గా చూడండి. ఓకేనా? ఇమేజ్ సపరేట్ గా తీసుకోవాలి. అవును, ఇమేజ్ సపరేట్ గానే తీసుకోవాలి. మీకు నెట్ లో డౌన్లోడ్ చేయండి. ట్రావెల్స్ అయితే ట్రావెల్ ఇమేజెస్ అని కొట్టండి, నెట్ లో మీకు గూగుల్లో వస్తాయి. ఇదిగో నేను ఇలాగే ఫేస్బుక్ తీసుకున్నాం కదా, ఇదిగోండి ట్రావెల్ ఇమేజెస్ అని కొట్టండి, మీకు ట్రావెల్ కి సంబంధించిన ఇమేజెస్ అన్ని వస్తాయి. మీకు ఒకవేళ ఓన్గా ఏమైనా తీసుకోవాలనుకుంటే చెప్తున్నాను, ఓన్గా ఏమైనా చేయాలి అనుకుంటే, నేను ఇచ్చినవి కాకుండా వేరే ఏమైనా పెట్టాలి అనుకుంటే కనుక ఇలా మీరు నెట్లోనే మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇదొకటి యూస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మీకు ఈ ఇమేజెస్ నేను పంపిస్తాను. ఈ సెట్ మొత్తం మీకు నేను ఏదైతే ఇప్పుడు ఇమేజెస్ వాడానో ఆ ఇమేజెస్ అన్ని మీకు పంపిస్తాను. నెక్స్ట్ ఇంకా డౌట్స్ ఏమన్నా? మనకి 2 days గ్యాప్ వచ్చింది క్లాస్కి. ఈ 2 ఇప్పుడు ఏదైతే నేను ఇవాళ చెప్పానో ఈ 2 చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. మనకి రేపు చేయాల్సిన వర్క్ ఇలాగే ఉంటుంది, వీటి మీదే ఉంటుంది. ఇలాంటివే డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలాంటివే ఉంటాయి. ఓకేనా? ఇలా ఇమేజెస్ ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం తర్వాత వర్క్ అందులో చేస్తుంటాం అన్నమాట. అందుకని మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ అది సార్ చెప్పండి. సార్ గ్రూప్ లో అడ్మిన్ అని ఓన్లీ అని ఉంది కదా సార్, గ్రూప్ లో ఎలా పెట్టాలి సార్? మీరు సార్ గానీ అలా పంపండి, నాకైనా పంపండి, నేను గ్రూప్ లో పెడతాను. ఓకే సార్. మీరు గ్రూప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా ఇమేజెస్ అవి. కాదు సార్, ఇప్పుడు మేము చేస్తాం కదా. మీరు చేసింది గ్రూప్ లో నాది కూడా ఉంది, నా నెంబర్కైనా పంపండి, వేరే సార్ వాళ్ళ నెంబర్లు ఉన్నాయి కదా వాళ్ళకైనా పంపండి. ఎవరు పంపినా వాళ్ళు గ్రూప్ లో సబ్మిట్ చేస్తారు. ఓకే సార్, నేను చేసింది మీ పెట్టడానికి కుదరలేదు సార్. సరే, మళ్ళీ నా నెంబర్ ఉంటుంది అందులో ఉంది, అడ్మిన్ ఉన్న వాళ్ళకి పంపించండి. ఓకే సార్. అది ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. మీకు ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నా, నేను ఏదైతే మీకు శాంపిల్ గా పంపించానో అదే నాకు రివర్స్ లో పంపొద్దు. నేను ఏదైతే మీరు ఫొటోస్ పెట్టండి అని చెప్పి పంపించానో అవి నీట్ గా పెట్టండి. ఓకేనా? మీరు విడిగా డిజైన్ చేసి పంపించండి. అది నాకు అర్థమైంది, మీరు డిజైన్ చేసి పంపించారా లేదంటే యాస్టీజ్ చేసి పెట్టి పంపారా అనేది అర్థమవుతుంది. ఓకే కదా? మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఫర్దర్ గా మీకే యూజ్ ఉంటుందనే మేము చెప్తున్నాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్? నెక్స్ట్ క్లాస్ లో మీకు ఒకసారి ఓవరాల్ గా ఫోటోషాప్ లో ఉన్న డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫై చేసుకుందాం. ఇప్పటివరకు చెప్పిన వాటిలో కానీ ఏదైనా ఇంకేదైనా చిన్న ఏమైనా మిస్ అయినా కానీ మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా వస్తాయి. మీరు ప్రజెంట్ అయితే గనక సిస్టమ్ లేని వాళ్ళు ఏదైనా చేసి ఇలా పంపించగలను అనుకుంటే గనక మొబైల్లో చేసి పంపించండి. మ్యాక్సిమం పీసీ అంటే సిస్టంలో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపు మీరు జాబ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సిస్టంలోనే చేయాల్సి ఉంటుంది, ఈ సాఫ్ట్వేర్లో ఇలాంటి వాటిలోనే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడే ప్రాక్టీస్ అయితే బాగుంటుందని నేను చెప్పేది. ఈవెన్ చూడండి, ట్రై చేయండి. మొబైల్ పంపిస్తా, మొబైల్ అనుకున్నా చేసి పంపినా పర్లేదు, పంపించండి. మొబైల్ యాప్ అయితే నాకు ఐడియా లేదమ్మా, ఇది ఒకసారి చూడండి. మొబైల్లో చేయాలండి, అవైలబుల్ లేదు అంటే కనుక నెట్లో ఏ ఇలా డిజైన్కి సంబంధించిన ఉంటాయి. మొబైల్ యాప్ కూడా ఫోటోషాప్ వర్క్ అని ఏదైనా ఉంటుంది, అలా చూడండి. మొబైల్ అయితే నాకు ఐడియా లేదు. ఇంకా పీసీలో నేను ఆల్రెడీ మీకు ఇది లింక్ పెట్టున్నాం ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఉంటే కనుక మీకు గ్రూప్లో మళ్ళీ ఇంకొకసారి ఫోటోషాప్ ది లింక్ పంపిస్తాను. మళ్ళీ ఎవరైనా ఈ మధ్య మన రీసెంట్గా యాడ్ అయిన వాళ్ళకి తెలియకపోతే కనుక ఆల్రెడీ అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏందనేది కూడా వీడియో ఉంది, ఆ వీడియో కూడా పెడతాను, ఆ లింక్ పెడతాను. ఆ డౌన్లోడ్ చేసుకొని ఎలా అది అంతా ప్రాసెస్ అంతా ఉండిద్ది, అందులో ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ నేను లింక్ ఇప్పుడే పెడతాను, ఫోటోషాప్కి సంబంధించిన సాఫ్ట్వేర్ లింక్ నేను డౌన్లోడ్ చేసుకునే లింక్ నేను పెడతాను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఎలా ఇన్స్టాలేషన్ చేయాలనేది కూడా నేను వీడియో కూడా పంపిస్తాను లింక్ గ్రూప్లోనే. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో
ఒకసారి మొత్తం క్లారిటీ తీసుకుందాం. ఓకే ఓకే బాయ్.